నేను ఇవాళ 3 చేపలు పట్టాను. ఇవంటే నా స్నేహితులకి చాలా ఇష్టం. ఇలా చూడు, ఇదంటే నీకు చాలా ఇష్టం కదా. వాళ్ళు చాలా సేపటి నుంచి ఇలాగే ఉన్నారు. నువ్వేమంటున్నావు? ఎందుకని? నాకు తెలీదు. నేను చాలా సేపటి నుంచి వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, బట్ నో యూస్. హఠాత్తుగా వీళ్ళకేమైంది? ఎందుకని ఇలా ఉన్నారు? ఖా ఖా నువ్వు ఎవరిని వెతుకుతున్నావని తెలుసుకోవచ్చా? అది మాస్టర్ కాని వెతుకుతున్నాను. మాస్టర్ కా, మేము కూడా చాలా సేపటి నుంచి తనని వెతుకుతున్నాం. మాకు ఆయన చాలా విషయాలు నేర్పిస్తారు, అందుకే మేము వచ్చాం. మేము చాలా సేపటి నుంచి ఆయన వెతుకుతున్నాం, ఎక్కడా కనిపించలేదు. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు చెప్పండి. గజిని, నువ్వు చాలా విషయాలు నేర్చుకున్నావు కదా, అందులోంచి ఏదో ఒకటి చెప్పు. ఉండు చెప్తాను. ఒకరోజు ఏమైందంటే, నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను. ఆయనే దాన్ని సరిచేశారు. ఈ రోజు ఇక్కడ చాలా వేడిగా ఉంది. సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంది. గజిని, ఇలాంటి టైంలో నీళ్ళల్లో ఆడుకోవాలి ఉంది. సూపర్ గా ఉంది. ఆ ఆకుతో విసరవా? అందుకు నీ రెక్కల్ని నువ్వు విరచాలి. ఓ మై గాడ్! ఓ, నేను మర్చిపోయాను. ఏంటి మిత్రమా, ఈ విషయాన్న నువ్వు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానంటున్నావు? ఇదేం బాగోలేదు, కానీ ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అందులోంచి ఒకటి చెప్తాను విను. ఏయ్ బలో, నా దగ్గరికి రా. నీకు నచ్చిన ఒక విషయాన్ని నేను నీకు బహుమతిగా ఇస్తాను. తానే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి పారిపోయాడు. మీరు చెప్పింది కదా, దానికన్నా బాలేదు. బాగోలేదా? నా కథకేం తక్కువ? ఇది ఫన్నీగా ఉందా ఏంటి? ఇద్దరు కాస్త ఆపండి. నా స్నేహితులిద్దరూ ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. వాళ్ళని కాపాడాలనుకుంటే మీరిద్దరూ ఇలా మాట్లాడి నన్ను చంపుతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదే సమస్యని చెప్పుండొచ్చుగా. అయితే మనం కాని కనిపెట్టి తీరాలి. మేము వస్తాం. కాసేపు నాతో ఆడుకొని వెళ్ళండి. మేము మాస్టర్ కాని వెతుకుతూ వెళ్తున్నాం. నీకు తెలుసా, మాస్టర్ ఆ క్రొకోడైల్ ని పాండాలా మార్చారు. గొప్ప విషయం కదా. ఇది తెలివి తక్కువతనంగా ఉంది. ఒకరి నిజ స్వరూపాన్ని ఎలా మార్చగలం? మాస్టర్ తలచుకుంటే ఏమన్నా చేయగలరు. నువ్వేం మాట్లాడకు. కాస్త త్వరగా వస్తారా? మనం మాస్టర్ కాని వెతుకుతూ వెళ్ళాలి. నువ్వు చెప్పేది ఎప్పుడు మూర్ఖత్వంగానే ఉంది. నువ్వు కూడా మూర్ఖత్వంగానే మాట్లాడుతున్నావు. మీరిద్దరూ కాస్త ఆపుతారా? నాతో వస్తారా రారా? మనం కాకోసరం వెయిట్ చేయడం కంటే వేరే మార్గాన్ని కనిపెడితే బాగుంటుంది. లేదు, మాస్టర్ కానే దానికి సరైన వ్యక్తి. నేను చెప్పినట్లుగా ఇంకెవరైనా వెతికి కనిపెడితే బాగుండేది. లేదు, నువ్వు చెప్పిన ప్లాన్ ఎప్పుడూ వర్కౌట్ కాదు. ఊరుకో. ఇక్కడ వేరెవరు మాస్టర్ ఉన్నారు? తానేదో లేనిపోనివి చెప్తోంది, నమ్మకు. సరే, త్వరగా రండి, మనం వెళ్ళి మాస్టర్ని వెతుకుదాం. హలో మిత్రులారా, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చానని అనుకోకండి. ఓ, ఏమైంది మీకు? మీరిద్దరూ కదలలేరనుకుంటానే. అవును, ఇలాగే కూర్చొని మీరు ఏం చూస్తున్నారు? మాస్టర్ కా. మళ్ళీ అది నువ్వే స్నానం చేయించాలని ఆశపడుతోంది. అలా అడిగినా నేను చేస్తాను, నీకేం పోయింది? ఇతరులకి సహాయం చేయడం అంటే నాకు భలే ఇష్టం. మౌగ్లీ, నేను నీకు సాయం చేయనా? నువ్వు నాకు ఎలా సాయం చేస్తావు? నీకేవీ గుర్తుండదు కదా. నాకంతా గుర్తున్నాయి. నీతో మాట్లాడింది, నీ మిత్రులతో మాట్లాడింది, ఆడుకున్నది అంతా గుర్తుంది. అయితే నువ్వు దేన్ని మర్చిపోలేదా? నేను దేన్ని మర్చిపోలేదు. నువ్వెందుకలా అడుగుతున్నావు? నిన్ను హిప్నటైజ్ చేశారని విన్నాను. మాస్టర్ కానే తనని నయం చేశారు తెలుసా? అవన్నీ అబద్ధం, నమ్మకు. మాస్టర్ కా ఎక్కడున్నారో నీకు తెలుసా? నాకు తెలుసా ఆయన ఎక్కడున్నారో. పదండి వెళ్దాం. షేర్ ఖాన్ మాస్టర్, మీరు ఇక్కడే ఉన్నారా? మాస్టర్, నేను మీకోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను. డాజీ, నువ్వు నా మిత్రులిద్దరిని వెళ్ళి చూసుకుంటావా? వాళ్ళకి ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. మాస్టర్ కా, దయచేసి లేవండి. నా మిత్రులిద్దరూ అసలు కదలట్లేదు. లేవండి. నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు నిద్ర వస్తుంది. నేను నిద్ర లేచేంత వరకు నువ్వు వెయిట్ చేయి. కా, మీరు మళ్ళీ పడుకోవచ్చు, కానీ నా మిత్రుల్ని ఎవరు కాపాడతారు? నేను మాత్రమే కాపాడగలను. బల్లు ఇంకా బగీరా అస్సలు కదలకుండా ఒకే చోట కూర్చొని ఉన్నారు. వాళ్ళకేం గుర్తులేదు.
వాళ్ళని మనం ఏం చేసినా కూడా అస్సలు వాళ్ళకి గుర్తు ఉండదు, వాళ్ళ స్పృహలో లేరు. నేను ఎంత ముఖ్యమైన విషయం చెప్తున్నాను, మీరు అస్సలు పట్టించుకోవట్లేదేంటి? ముందు మనం వెళ్ళి వాళ్ళిద్దరి కథని ముగిద్దాం. రండి, త్వరగా రండి. త్వరగా రండి మాస్టర్, నాకు టైం లేదు. త్వరగా! ఈ అడవి ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో తెలుసా? వాళ్ళిద్దరు అసలు కదలట్లేదు. వాళ్ళని కాపాడండి. దయచేసి కళ్ళు తెరిచి నన్ను చూడండి. నేను వాళ్ళని కాపాడాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి తెలుసా? ఏంటి? నేను పనిచేస్తుండగా ఎప్పుడు నన్ను ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు. గజిని, బెల్లానా? అవును, వాళ్ళిద్దరే. నేను నా పని చేస్తుండగా ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. అలా గనుక చేస్తే అప్పుడు నేను ఏ పని చెయ్యలేను. వాళ్ళిద్దరి మాటలు వింటుంటే నా దృష్టి మల్లుతుంది. అనవసరంగా నా కోపానికి గురవుతారు. తర్వాత నేను ఏమీ చేయలేను. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. నాకు అర్థమైంది. మీరు పనిచేసేటప్పుడు వాళ్ళు మాట్లాడకుండా నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేది ఏం బాగోలేదు. నేను చెప్పేది బాగోలేదా, నువ్వు చెప్పేది బాగోలేదా? ఆలోచించు. ఇలా చూడు, నేను ఊరికినే అన్నాను, పట్టించుకోకు. నువ్వు మాస్టర్ కాని కనిపెట్టేశావా? రండి, త్వరగా రండి. ఆ షేర్ ఖాన్ బల్లుని బగీరాని చూడ్డానికి వస్తున్నాడు. నేను ముందే మీతో చెప్పానుగా, మనం ప్రమాదంలో ఉన్నాం. త్వరగా రండి. వాళ్ళని ఆపడానికి ఏదైనా మార్గం ఉందేమో చూస్తాను. మీరే మాకు సాయం చేయగలరు. త్వరగా రండి. ఏంటి మీరు పక్షిలాగా ఎగురుతూ వస్తున్నారు? త్వరగా రండి మాస్టర్. మాస్టర్ కా, మిమ్మల్ని నేను జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్లి చేర్పిస్తాను. మీకు బోరుగా ఉందంటే నాకు హిప్నాటిజం గురించి చెప్పించండి. మనమిద్దరం దారి తప్పి వచ్చేసాం. వాళ్ళిద్దరూ ప్రమాదంలో ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది? వీళ్ళిద్దరూ చూడ్డానికి శిలలా ఉన్నారు. మీరే వీళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడాలి. వాళ్ళని నేను కాపాడాలంటే నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండాలి, సరేనా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఎక్కడికి వస్తా? ఇలా చూడు, నా మిత్రుడు షేర్ ఖాన్ అక్కడే ఉన్నారు. కాస్త ఒకసారి వచ్చి చూడు. నా కంటికి షేర్ ఖాన్ కనిపించలేదే, అక్కడ ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి. నేను నిన్ను నమ్మను. కానీ ఆయన అక్కడే ఉన్నారు. షేర్ ఖాన్, మీరు వస్తున్నారా? మీకు లంచ్ రెడీగా ఉంది. మాస్టర్ కా, త్వరగా లేవండి. మీరే ఇక్కడ హిప్నాటిస్. త్వరగా లేవండి. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నేను మిమ్మల్ని రండి రండి అని పిలుస్తున్నాను, కానీ మీరు ఇక్కడే ఉండి ఏం చేస్తున్నారు? మీకు ఆహారం కావాలా వద్దా? బల్లు, నువ్వంటే ఇష్టం. మిత్రమా, లేవు, కళ్ళు తెరిచి చూడు. బల్లు, నేనంటే నీకు ఇష్టం కదా, అది నిజమంటే కళ్ళు తెరిచి చూడు. హే మాస్టర్, ఈ చండాలన్నంతా చూడాల్సి వస్తుంది. వాళ్ళు స్పృహలోకి వచ్చేలా ఉన్నారు. ఈలోగా వచ్చి వాటిని వేటాడండి. ఈలోగా ఈయనెక్కడికి వెళ్ళాడు తెలియట్లేదే. మాస్టర్, త్వరగా రండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? కదలకండి, నేను వస్తున్నాను. క్షమించండి, మా గురువు షేర్ ఖాన్ గారి దగ్గర ఒకేసారి ఇంతమంది ఇరుక్కుపోయారే. షేర్ ఖాన్ తన రూపంలో లేడు. తను ఒక స్పారోలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తనని కూడా హిప్నోటైజ్ చేశారన్న మాట. అంటే నువ్వు ఇప్పుడు మామూలు పక్షివా? అలా చూసావా, నేనసలు వాళ్ళని కాపాడనే లేదు. బెల్లా వల్లనే తను కోలుకున్నాడు. అయితే మీరిక్కడేం చేస్తున్నారు? నేను ఈ విషయం గురించి అడవిలో ఉన్న అందరికీ చెప్పబోతున్నాను. వాళ్ళని నయం చేయాలి. దానికి ముందు నన్ను కాస్త స్నానం చేయిస్తావా? నేను చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినందువల్ల నాకు టైర్డ్గా ఉంది. నేను నీ తల మీద ఎక్కి కూర్చుంటాను, స్నానం చేపిస్తావా? చెప్పు. వావ్, ఇది కూడా మంచి ఆలోచన. కానీ మనం దీన్ని చేయలేమనుకుంటా. గజిని, నీ సమాధానం చాలా బాగుంది. అన్నిటికీ కారణం మాస్టర్ కా మాత్రమే. ఇక మేము మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాం. ఏమంటారు? మేము ఇక మీద గొడవ పడం. ఇప్పుడే మీరిద్దరూ నాకు బాగా నచ్చారు. అందరూ బాగైపోయారు సరే, కానీ మీరు ఇంకా బగీరాని నయం చేయలేదు. బగీరాని మీరు ఇప్పుడే నయం చేయాలి. వీడికి నయం చేయడం చాలా సర్వసాధారణ విషయం. ఒక్క క్షణంలో నయం చేస్తాను. ఇప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది. నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఇలా చూడు, వెళ్ళి త్వరగా నాకు ఆహారాన్ని తీసుకురా. వెళ్ళు.
హ?